హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరి మిగిలిన స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరే అప్లై చేసుకోవచ్చు, అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా ఏజ్ లిమిట్ కానీ, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ప్రతి డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని అప్డేట్స్ మీకు వీడియోస్ రూపంలో అయితే వస్తాయి. అదేవిధంగా ఇంతవరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొన్ని మందికి ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా మీకు ఆన్లైన్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22/3/2025 అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21/4/2025 అయితే మనకి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అని వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మేము మే ఆర్ జూన్ నెలలో అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సెంటోగ్రాఫర్ కూడా సేమ్ అండి, మనకి మే ఆర్ జూన్ నెలలో అయితే మేము ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని అయితే వారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేదా శాలరీ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఒకవేళ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేసినట్లయితే మీకు ఒక జాబ్ కోడ్ వచ్చేసి JSA 202501 అని మీరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంప్యూటర్ టైపింగ్ అనేది కొద్దిగా అలవాటు ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ ఎంత ఉంటుందంటే 20,000 నుంచి 63,000 వరకు మనకి శాలరీ అయితే వస్తుందని అయితే వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నాన్ గెజిటెడ్ వేకెన్సీ అండి ఇవి, గెజిటెడ్ ఆఫీసర్స్ కాదు, నాన్ గెజిటెడ్. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెంటోగ్రాఫర్, జూనియర్ సెంటోగ్రాఫర్కి సంబంధించి జాబ్ కోడ్ వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 25,500 నుంచి 81,100 వరకు మనకి శాలరీ అయితే వస్తుంది. సేమ్ ఇది కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అయితే ఈ వేకెంట్ అని చెప్తున్నారు. అంతేకాకుండా 12+ అంటే 10+2 మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సిస్టమ్ రిలేటెడ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మీకు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరికొన్ని డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయా లేదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ SC/ST వారికి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయంటే మనకి అందరికీ రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుందండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వారికి కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే నోటిఫికేషన్ ఒకసారి రిఫర్ చేయండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికైతే సరిపోతుందో వారందరూ ఇక్కడ చూసినట్లయితే 21/4/2025కి మీకు 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఏదైతే ఏజ్ చెప్పానో ఆ ఏజ్ లోపు అయితే మీరు ఉండవలసి ఉంటుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందా అంటే 28 ఇయర్స్ దాటిన వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందా అంటే వారు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 3 సంవత్సరాలు. ఎవరైతే పీడబ్ల్యూడీ ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 10 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ అండ్ SC/ST వరకు వచ్చేసి 15 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వరకు వచ్చేసి 13 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వరకు వచ్చేసి 3 సంవత్సరాలు అని చెప్పి ఇలాగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో విడోస్కి అంతేకాకుండా ఎవరైతే డైవర్స్ ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకైతే ఏజ్ రిలాక్సేషన్ గురించి డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మరి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే ఇక్కడ వారు అది కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో లేదా పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ అప్లికేషన్ ఫీ అంటూ ఏమి ఉండదండి. మీకు క్వాలిఫికేషన్ రీచ్ అయ్యి అంతేకాకుండా ఏజ్ లిమిట్ అనేది సరిపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారికైతే ఇక్కడ 5వ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీరైతే ఒకసారి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎవరైతే అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందో వారందరూ ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చెప్పట్లేదు, వీడియో లెంత్ అవుతుందని చెప్పి. సో రిమైన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మీ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారికి మరి ఢిల్లీ నోటిఫికేషన్ కదా, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, సెంటర్స్ అనేది ఇక్కడ వారు క్లియర్గా మెన్షన్ చేశారు ఏదో పాయింట్లో.
all the examination paper 1 and paper 2, proficiency test in computer typing for the posts of junior secretariat assistant and single paper written examination and proficiency test in centographer for the post of junior centographer will be held at various locations of Delhi. ఢిల్లీలో అయితే మనకి ఢిల్లీలో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసాము. డీటెయిల్గానే అయితే వారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మరి దీనికి సంబంధించి మనకి అలవెన్సెస్ బెనిఫిట్స్ అనేవి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారైతే బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా మనకి మెన్షన్ చేశారు. శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. హై పేయింగ్ శాలరీస్ అయితే ఉంటాయి. అండ్ మనకి అలవెన్సెస్ కూడా దీన్ని కలుపుకుంటూ ఎక్కువగా శాలరీ అనేది వస్తుంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ అని చెప్తున్నాను, నోటిఫికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. వాటిని ఫాలో అవ్వడం వల్ల మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అంతేకాకుండా మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినా లేదా అడ్మిట్ కార్డ్స్ వచ్చినా నేనైతే అందులో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరి ఇలా కానీ అఫీషియల్ వెబ్సైట్లో అప్కమింగ్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి ఈ నోటిఫికేషన్ గురించి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో కూడా వారు మెన్షన్ చేశారు www.crridom.gov.government.in అని చెప్పి వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి కూడా లింక్ అనేది వారు మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ అనేది మరి ఎలా చేయాల్సి ఉంటుంది, హౌ టు అప్లై అని అయితే వారు క్లియర్గా మెన్షన్ చేస్తారు. 13వ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు వీడియో ఫస్ట్లో కూడా ఆల్రెడీ చెప్పాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్కి అనేది మ్యాండేటరీగా మీరు లాస్ట్ డేట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 21/4/2025 5 గంటలకు మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఎవరైతే ఈ వీడియో ఆ తర్వాత చూసినా వారు ఎవరికి ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉండదండి. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. అది కూడా మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ అనేవి అన్ని ఎస్ఎస్సి ప్రకారంగా అయితే ఇవ్వండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ ఎస్ఎస్సి ప్రకారంగా అయితే ఇవ్వండి. మరి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కావాలి, నేను అప్లై చేసుకోవాలనుకున్న వారి కోసం సిఐఎస్ఎఫ్ ఇంకా మనకి లాస్ట్ 4 days అయితే టైం ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ ఒకసారి నోటిఫికేషన్ అనేది ఫాలో అవ్వండి. లింక్స్ వచ్చేసి నేను మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వాటిని అయితే ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా మనకి ఇండియన్ ఆర్మీ నుంచి కూడా అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. డేట్స్ అనేవి కొద్దిగా దగ్గరగా వస్తున్నాయండి. వీలైనంత వరకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఇండియన్ నేవీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో గ్రూప్ సి నోటిఫికేషన్ అనేది లాస్ట్ డేట్స్లో అయితే ఉంది. అంతేకాకుండా ఇండియన్ నేవీ నుంచి సైలర్ అగ్నివీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ పేజ్లో కూడా మీరు వెళ్ళినట్లయితే మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే ఈ సిఐఎస్ఆర్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏమైనా అప్డేట్స్ చెక్ చేసుకోవాలి అని మిస్ అయ్యారా లేదనుకున్నట్లయితే ఏదైనా అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకున్నాం, మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇచ్చారు. మీకు ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో తెలియనట్లయితే హెల్ప్ లైన్ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే వారైతే క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ అప్డేట్ అనేది అందుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇంటర్మీడియట్ మీద ఎవరికైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో అది కూడా తక్కువ పోటీ ఉండాలి, కొంచెం శాలరీస్ అనేవి ఎక్కువగా ఉండాలనుకుంటారో వారందరికీ చాలా హెల్ప్ అవుతుందండి. సో వారికి అయితే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.